శ్యామ్ గారు జగిత్యాల పెళ్ళయి 4 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగితే వాళ్ళంతా ఏం చెప్పారంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు, మరి ఏఎంహెచ్ లోలో ఉందన్నారు, కాబట్టి థైరాయిడ్ కూడా ఉంది అని చెప్పారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్, హైపర్ థైరాయిడ్స్, ఏఎంహెచ్ అనేది వెరీ లో, జీరోలోనే ఉంది, 0.8. అలాగే పీసీఓడి ఉందన్నారు. ఎందుకంటే 2-3 నెలలు కూడా నెలలు రావు. ఇవన్నీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదని అక్కడ రకరకాల సూపర్లు చూపించినా మీకు ఫలితం రాలేదు. చివరికి మన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ఎన్నాళ్ళలో వచ్చింది? 6 మంత్స్లో వచ్చింది. అక్కడ అంతకుముందు పెళ్ళైన కొత్తలో వచ్చినా అది నిలబడలేదు, తర్వాత అసలు కూడా రావట్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ 6 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు ఎన్నో నెల? 4 మంత్స్. పైగా నిలబెట్టాము కూడా. అప్పుడు నిలబడలేదు కూడా, ఫస్ట్ పెళ్ళైన కొత్తలో వచ్చినా నిలబడలేదు. అప్పుడు చూడండి ప్రెగ్నెన్సీ మరలా 4 ఏళ్ళ నుంచి రాకోకుండా ఇబ్బంది పెడుతున్న ప్రెగ్నెన్సీని రప్పించాం, వచ్చిన ప్రెగ్నెన్సీని నిలబెట్టాం. అది ప్రెగ్నెన్సీ కూడా బాగుందని అక్కడ స్కానింగ్లు ఇచ్చారు. మీరు ఎక్కడైతే చూపించుకుంటున్నారో అక్కడే చూపించుకోండి, మన మందులు మాత్రం 5 నెలల వరకు వాడండి అని చెప్పాం. సో అవకరాలు కూడా ఏమైనా ఉన్నాయా అని చెప్పి టెస్ట్ చేస్తే అక్కడ అవకరాలు కూడా లేవని ఇచ్చారు. అవకరాలు కూడా లేవు, రిస్క్ ఏమి లేదు అని ఇచ్చేసారు. అవకరాల రిస్క్ కూడా లేదు అని ఇచ్చారు. ఓకే. సో ప్రబల్లిక శ్యామ్ గారు జగిత్యాల నుంచి మీరు వచ్చినందుకు, ఒక 4-5 నెలలు ఇక్కడ మందులు వాడినందుకు ఫలితం వచ్చిందిగా. ప్రెగ్నెన్సీ వచ్చింది నిలబడింది. ఏఎంహెచ్ లో ఉన్నా, హైపర్ థైరాయిడ్స్ ఉన్నా, పీసీఓడి ఉన్నా, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. ఆపరేషన్ ఏం చేయలేదు. ఐవీఎఫ్ ఏమైనా చేసామా? ఐవీఎఫ్ చేయలేదు. తెచ్చుకోవచ్చా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా మందులతో? అది ఇంగ్లీష్ మందులతో తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు.